భారత్ పాకిస్తాన్ సరిహద్దులో ఉద్రిక్తతలు కొనసాగుతుండగా ప్రధాని మోదీ త్రివిధ దళాల అధిపతులతో భేటీ అవుతున్నారు. ఢిల్లీలో ప్రధానిని కలిశారు ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్. పాక్తో యుద్ధానికి వైమానిక దళం సంసిద్ధత ప్రణాళికపై చర్చించినట్లు సమాచారం. నిన్న మోదీతో భేటీ అయ్యారు నేవీ చీఫ్. భారత్ పాకిస్తాన్ సరిహద్దులో ఉద్రిక్తతలు కొనసాగుతుండగా ప్రధాని మోదీ త్రివిధ దళాల అధిపతులతో భేటీ అవుతున్నారు. ఢిల్లీలో ప్రధానిని కలిశారు ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్. పాక్తో యుద్ధానికి వైమానిక దళం సంసిద్ధత ప్రణాళికపై చర్చించినట్టు సమాచారం. నిన్న మోదీతో భేటీ అయ్యారు నేవీ చీఫ్. ఇక జమ్మూ బార్డర్లో కండిషన్, కేంద్రం చర్యలకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అనిల్ లైవ్ లో అందిస్తారు. అనిల్, డీటెయిల్స్ ఏంటి? వరుసగా కూడా ఉగ్రదాడి జరిగినటువంటి మరుసటి రోజు నుంచే కూడా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వరుసగా కూడా భేటీ అవుతున్నటువంటి పరిస్థితి. త్రివిధ దళాలకు సంబంధించినటువంటి అధిపతులతో రక్షణ శాఖ మంత్రి అండ్ హోంశాఖ సంబంధించినటువంటి పూర్తిగా కూడా డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి పూర్తి అధికారులతో కూడా వరుసగా భేటీ అవుతున్నారు. పాకిస్తాన్కి సంబంధించినటువంటి సైన్యాన్ని ఏదైతే ఈ కవ్వింపు చర్యలకు పాల్పడుతుందో వరుసగా ఇప్పుడు 13వ రోజుకు ఇప్పటికీ కూడా ఇంకా ఏదైతే ఆ నియంత్రణ రేఖ ఉంటుందో సో అక్కడ కూడా ఈ పాక్ కాల్పులకు తెగబడుతుంది. సో దానికి ఎట్లా ధీటుగా పాక్కి ధీటుగా మనం రివర్స్ చేయాలి, సో దాన్ని అలాంటివన్నీ కూడా చర్చిస్తున్నారు. సో కాసేపటి క్రితమే అటు ఎయిర్ చీఫ్ మార్షల్స్తో కూడా భేటీ అయ్యారు, నిన్న నేవీ అధిపతితో భేటీ అయ్యారు. సో ఇట్లా వరుసగా కూడా ఒక్కొక్క సైన్యానికి సంబంధించినటువంటి అధిపతితో భేటీ అవుతున్నారు. సో పాక్ పైన యుద్ధం కనుక జరిగితే సో ఎట్లా ఉండాలి, ఎట్లా చేయాలంటూ కూడా ఈ సూచనలు ఈ భేటీకి కొంత ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పవచ్చు. ఇక ఇది జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి సీఎం ఒమర్ అబ్దుల్లా తోటి కూడా నిన్న మొదటిసారిగా కూడా భేటీ కావడం జరిగింది. ఈ పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన తర్వాత నిన్న మొదటగా అక్కడ సీఎంతో భేటీ అయ్యారు. సో అక్కడ ఉన్నటువంటి ఏదైతే పహల్గామ్లో జరిగినటువంటి ఆ సంఘటనకు సంబంధించి ప్రత్యక్షంగా అక్కడ ఏం జరిగింది, ఎలాంటి విషయాలను రాబట్టారన్నటువంటి విషయాలను కూడా పూర్తిగా ఇరువురు చర్చించుకున్నటువంటి విషయం. దాదాపు 30 నిమిషాల పాటు కూడా ఈ చర్చ జరిగింది. ఇక దాని తర్వాత ఈరోజు నేవీ ఎయిర్ చీఫ్ మార్షల్తో ఈరోజు ప్రధాని అయితే భేటీ అయ్యారు. సో ఖచ్చితంగా ఇప్పటికే త్రివిధ దళాలకు సంబంధించినటువంటి యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలకు సంబంధించి కూడా పూర్తిగా కూడా మాక్ డ్రిల్ కూడా చేస్తున్నాయి. సో ఎట్లా మనం ఈ యుద్ధం కనుక వస్తే ఖచ్చితంగా పాక్ పైన ఎట్లా దాడి చేయాలి, సో వారికి ఉన్నటువంటి అణ్వాయుధాలతో మనకున్నటువంటి ఆయుధాలతో ఎట్లా మనం పోటీ పడాలి, సో ఇవన్నీ కూడా మాక్ డ్రిల్ చేస్తున్నారు. ఎక్కడికెక్కడ అక్కడ ఆ రోడ్లపైన కూడా, రహదారులపైన కూడా ఈ ఎయిర్ చీఫ్కి సంబంధించినటువంటి నేవీకి సంబంధించినటువంటి పూర్తిగా కూడా రిహర్సల్స్ అయితే కొనసాగుతున్నాయి. సో ఖచ్చితంగా త్రివిధ దళాలకు సంబంధించినటువంటి ఎవరైతే సైన్యం ఉంటారో వారికి సెలవులు కూడా రద్దు చేశాడు. ఏదైనా ఎమర్జెన్సీ ఉంటేనే 2 రోజులు తప్ప ఎక్కువగా సెలవులు ఇవ్వకుండా కూడా పూర్తిగా ఆదేశాలు కూడా రక్షణ శాఖ నుండి ఇవ్వడం చేశారు. కాబట్టి సో పూర్తిగా కూడా ఈ 3 త్రివిధ దళాలకు సంబంధించినటువంటి అధిపతులతో మాత్రం వరుసగా భేటీ అవుతున్నారు. సో మొదట పహల్గామ్ ఘటన జరిగిన తర్వాత వెంటనే ఢిల్లీలోని ప్రధాన నివాసంలో వీరు హోంశాఖకు సంబంధించి కానీ, రక్షణ శాఖకు సంబంధించిన కానీ, నేవీ, ఆర్మీ, ఎయిర్కి సంబంధించినటువంటి అధిపతులతో కొంతమంది సీనియర్ అధికారులతో కూడా పూర్తిగా ఆ రోజు అందరూ కూడా చర్చించుకున్నారు. దాని తర్వాత మళ్ళీ ఈ రోజు పరిణామాలు మారుతున్నాయి కాబట్టి సో రోజుకి ఇటు మరోవైపు ఎన్ఐఏ దర్యాప్తు కూడా పూర్తి కావస్తుంది. ఎన్ఐఏ రిపోర్టు కూడా కేంద్ర హోంశాఖ సంబంధించినటువంటి సమర్పించాలి కాబట్టి సో ఇదంతా కూడా పూర్తిగా ఒక అంటే ఈ భేటీ కూడా కొంత ఒక ప్రాధాన్యత సంతరించుకుంది. సో ఏం జరగబోతుంది, పాకిస్తాన్ పైన భారత్ ఏం చేస్తుంది అన్నటువంటి ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. ఇక ఇదే క్రమంలో కాసేపటి క్రితమే రష్యాలో ఉన్నటువంటి పాకిస్తాన్ దౌత్యవేత్తకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఖచ్చితంగా భారత్ మా పైన దాడి చేయబోతుంది, దాడి చేస్తే కనుక ఖచ్చితంగా ప్రతీకారంగా మేము భారత్ పైన అణుబాంబులు వేస్తామంటూ కూడా ఒక ఘాటు వ్యాఖ్యలు అయితే చేశారు. సో ఇతను రష్యాలోని పాకిస్తాన్కి సంబంధించినటువంటి దౌత్యవేత్త ఇట్లా వ్యాఖ్యలు చేయడం అట్లా కూడా కొంత సీరియస్నెస్ అంటే కొంత భారత్ ప్రభుత్వం కూడా కొంత అలర్ట్ అయింది. సో ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం, ఎందుకంటే అతను నాకు లీక్లు వస్తున్నాయి, నాకు కొన్ని పేపర్లు కూడా ఎవిడెన్స్ దొరికాయంటూ కూడా ఒక వ్యాఖ్యలు చేశారు. కాబట్టి సో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ పరిణామాలను కనుక చూస్తే మాత్రం ఖచ్చితంగా భారత్ పాకిస్తాన్ పైన ఏదో చేయబోతుందంటూ కూడా చెప్తున్నారు. ఇక దీనికి సంబంధించి కూడా అన్ని రకాల ట్రాన్స్పోర్ట్ కానీ తర్వాత అన్ని రకాల సేవలు నిలిపివేశారు. కాబట్టి సో ఈ త్రివిధ దళాలకు సంబంధించినటువంటి అధిపతులతో వరుసగా ప్రధాని నరేంద్ర మోడీ భేటీ కావడం మాత్రం కొంత ప్రాధాన్యత సంతరించుకుంది. సో ఈ ఎయిర్ చీఫ్ మార్షల్స్ భేటీ తర్వాత మరేమైనా సమాచారం మళ్ళీ మనకి ఇస్తారా, లేదా తర్వాత ఇంకేమైనా వేరే మళ్ళీ మరొక అధిపతి అంటే ఈ ఆర్మీ కానీ తర్వాత
హోంశాఖకు సంబంధించి కానీ ఏమైనా భేటీలు ఉంటాయని అయితే వేచి చూడాలి. సో మొత్తానికైతే పాకిస్తాన్ పైన ఏదో జరగబోతుందంటూ కూడా పాకిస్తాన్లో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి నాయకులే కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలే కానీ మాత్రం బిక్కుమంటూ అక్కడ వారైతే జీవనం కొనసాగిస్తున్నారు. సో మొత్తానికైతే మొదటగా కూడా ఏదైతే పిఓకే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ పైన మొదటగా టార్గెట్ చేసే అవకాశం ఉంటుంది. సో అక్కడ ప్రజలకు మాత్రం అలర్ట్గా ఉండాలంటూ కూడా చెప్తున్నారు. సో దానిలో భాగంగానే రక్షణ శాఖతో పాటు ఇటు ఎయిర్ చీఫ్, నేవీ, పూర్తిగా ఆర్మీకి సంబంధించినటువంటి అధికారులకు మాత్రం పూర్తిగా ఇండికేషన్స్ ఇస్తున్నారు. వారితో భేటీ అవుతున్నారు, సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. సో ఈ చర్చల అనంతరం పూర్తిగా కూడా ఎన్ఐఏ రిపోర్టు కూడా ఇచ్చిన తర్వాత సో ఎట్లా ముందుకెళ్ళాలి, ఖచ్చితంగా పాకిస్తాన్ను ఏదైతే ఆ నియంత్రణ రేఖ వెంబడి ఇప్పటికీ కూడా కాల్పులు చేస్తుందో సో వాటిని ధీటుగా ఎదుర్కొనేందుకు కూడా పూర్తిగా రెడీగా ఉండాలి. అటు సౌదీ అంటే అరేబియా సముద్రం కూడా ఇప్పటికే పూర్తిగా అక్కడ నౌక కూడా సంబంధించినటువంటి రిహార్సల్ కూడా చేస్తున్నారు. సో ఖచ్చితంగా అక్కడ పూర్తిగా కూడా పాకిస్తాన్ను భయపెట్టాలనేటువంటి విధంగా కూడా రిహార్సల్ చేస్తున్నాయి. సో త్రివిధ దళాలకు సంబంధించి మాత్రం వరుసగా భేటీలు అవ్వడం, ప్రధానమంత్రి భేటీ అవ్వడం, చర్చించిన తర్వాత కూడా పూర్తిగా ఈ సమాచారం ఏమైనా వస్తుందా, సో తర్వాత ఇంకేమైనా ఫర్దర్గా దీనికి సంబంధించి ఈ బార్డర్లో ఉన్నటువంటి ఆ సైన్యానికి ఎట్లాంటి డైరెక్షన్స్ ఇస్తున్నారనేది అయితే వేచి చూడాల్సి ఉంది జ్యోతి.